మీ మీ అభిమాన తార ఒక మాట అన్నారు. ఆ! నా భర్త తప్ప ఇంకెవరు గూడా అవును. ఫీల్ అవ్వద్దు నన్ను చూసి నా ఈ డ్రెస్‌లో చూసి అవును. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏందంటే గాంధీ గారు చెప్పిన మాటలు అనసూయ గారు చెప్పారు. అమ్మో! అవును మరి. గాంధీ గారు, మహాత్మా అటు గాంధీ ఏం అంబేద్కరు, చెప్పారండి? ఇటు మహాత్మా గాంధీ ఏం చెప్పారు? ఆ! అర్ధరాత్రి ఆడది స్వతంత్రంగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు. అర్ధరాత్రి ఆడది గాని అర్ధరాత్రి తిరగగలగాలి. అప్పుడే అర్ధరాత్రి అన్నాడు గాని నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నాడు. అర్ధనగ్నంగా అనలేదు సార్. అర్ధరాత్రి అర్ధనగ్నంగా అన్నాడాయన. కాదు. ఆడది అర్ధరాత్రి తిరగగలిగినప్పుడే ఆ! మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పాడు. ఇట్స్ అ వాల్యూ ఆఫ్ మోరల్ వాల్యూస్. ఆ! అటువంటి మోరల్ ఫ్రీడమ్ కోసం ఫైటింగ్ చేస్తే అది ఒక ఫ్రీడమ్ అయితే, హ్మ్. ఒక ఆడదానికి నిజమైన స్వాతంత్రం అంటే ఆమె నిజంగా కూడా అర్ధరాత్రి స్వేచ్ఛ తిరగగలగాలి. హ్మ్. ఈ రోజున అలా స్వేచ్ఛగా జరగట్లేదు. అంటే ఎట్లా? ఎట్లా అంటే సమాజంలో తను ఏదైనా పని ఉంటుంది, పని మీద వెళ్తుంది, ఆ! స్వేచ్ఛగా తన ఇంటికి ఇప్పుడు అలా జరగట్లేదు బయట. హ్మ్. ఢిల్లీ వంటి నార్త్ ఇండియాలో కొన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. అలా ఉండకూడదు. హ్మ్. మోరల్ వాల్యూస్ బౌద్ధిజం కూడా అదే చెప్తుంది. బౌద్ధ మతంలో కూడా అదే ఉంది. బౌద్ధ మతంలో ఏముందంటే పరాయి వస్తువుని ఆశించరాదని బౌద్ధ మతంలో ఉంది. మనది కాని వస్తువుని మనం తీసుకోకూడదు అని బౌద్ధ మతంలో ఉంది. వాళ్ళ ప్రిన్సిపల్స్లో అదొక ప్రిన్సిపల్. ఆ విధమైనటువంటి విధంగానే ఆవిడ చెప్పింది. ఆ విధమైన మైండ్ సెట్ ఉండాలి, ఆ విధమైన మోరల్ వాల్యూస్ పెంచుకోవాలని వాళ్ళ ఉద్దేశము. సో అది అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు, అనుసరించిన వాళ్ళని వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఎదుర్కొంటారు. అనసూయ గారి జాతకం ఉందా మీ దగ్గర? మీరు జాతకాలు కూడా చెప్తారుగా. ఆన్సర్గా జాతకం ఇప్పుడు లేదు. మనం అలా నెట్‌లో చెక్ చేద్దామా? జాతకం చెప్పగలుగుతారా? ఎట్లుంది ఆమె నక్షత్రం అవి తెలుసా మీకు? మరి అంత వీరాభిమాని కదా మీరు. ఒకటండి, ఇప్పుడు ఒక హీరోని ఎలా చూస్తామో, హీరోయిన్ ఎలా చూస్తామో, అలాగే జబర్దస్త్ ఇప్పుడు ఆమె సినిమా ఫీల్డ్లో కూడా వచ్చింది. రంగమ్మత్త క్యారెక్టర్ చేసింది. అవును. రీసెంట్గా కూడా మన పుష్ప సినిమాలో అదరగొట్టేసింది. పుష్ప సినిమాలో కూడా చాలా పవర్ఫుల్ రోల్. సునీల్ గారిని మీద పడి మరీ కొడుతుంది కదా. అవును. మరి పుష్ప 2లో కూడా అదరగొట్టేసింది. ఆ! సో మనము మన అభిమానటువంటి నటినట్లు మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మాకు శివాజీ గారి మీద ఎటువంటి కోపం లేదండి. ఆ! అలాగే ఒక అనసూయ గారి మీద అయినా ఎవరి మీద ఎవరికి ఎటువంటి కోపం లేదు. ఇది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా 2 రకాల ఆలోచన తీరున్న వాళ్ళ మధ్య కూడా అయినట్టుగా అయింది ఇది. అందువల్ల ఇంతకాలం ఉంది. ఇంతకి రాశి గారి ఫలాలంటే ఏంటి మరి? రాజుగారి ఫలాలు అనటము మనము చట్టపరంగా చూసుకుంటే అది ఎటువంటి నేరం కాదు, అది ఎటువంటి తప్పు కూడా కాదు. ఆ! కారణం ఏంటంటే జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో. జబర్దస్త్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళు అట్లంటే కేవలం మీరు ఆ మాటకు శివాజీ గారు చెప్పినవి కూడా చట్టపరంగా ఏం తప్పు కాదు ఆయన మాట. శివాజీ గారు చెప్పింది తప్పు. ఆయన ఓపెన్ ఎట్లా? ప్లాట్ఫామ్ లో చెప్పినాడు కదా, ఆ! మహిళలందరూ మీ సామాన్లు చూస్తేనే అందంగా ఉంటారని అనుకోవద్దు అని అన్నాడు. అవును. మరి మహిళలు హట్ అయ్యారు అక్కడ. ఆ! ఇక్కడ అలా కాదు కదా. రాశి ఇక్కడ గారు ఇక్కడ రాశి ఒక గారు జబర్దస్త్ షోలో అదొక కామెడీ స్కిట్ ఉంటుంది అక్కడ, హ్మ్. స్క్రిప్టెడ్గా ఉంటుంది అక్కడ. అందులో ఇప్పుడు అందరికీ తెలుసు తిథి వార నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు రాజమండ్రి ప్రాంతంలో అండి, మీకు తెలుసో తెలియదో, రాజమండ్రి ప్రాంతంలో గారు అనే పదము వాళ్ళు ఉపయోగిస్తారు. హ్మ్. మర్యాదగా ఉపయోగిస్తారు, వేటకారం కూడా ఉపయోగిస్తారు. హ్మ్. అందరినీ తమ్ముడు గారు ఇటు రండి, అవును. అన్నగారు, ప్రతిదానికి గారు అంటారు. అవును. బలాని సుబ్బారావు గారు ఇటు అట్లా ప్రతిదానికి గారు అనేది యాడ్ చేస్తారు. ఒక రకంగా గౌరవం ఇవ్వటం, మరొక రకంగా వెటకారం కూడా చేస్తారు రాజమండ్రి ప్రాంతంలో. ఆ! అది కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే రాశి ఫలాలు అంటే రాశిగారి ఫలాలు అని చెప్పేసి ఒక జోక్ లాగా అన్నారు. అందరు నవ్వారు, జోక్ లాగా అనిపించింది, నవ్వారు. నక్షత్రం గారి ఫలాలని కూడా అనొచ్చు, తిథి గారి ఫలాలని కూడా మీరు అనొచ్చు. మరి ఏదో జోకులే కామెడీగా కదా. అన్నారు. ఆ! అన్నప్పుడు చాలా మంది నవ్వారు. ఆ! రోజా గారు ఇంకా పగలబడి నవ్వింది ఆ రోజున. మరి పగలబడినప్పుడు రోజా గారు బాగా నవ్విందని అందరు కూడా అనుకున్నాము. మరి ఇది జరిగినప్పుడు ఇప్పుడు సడన్ గా కూడా అనసూయ గారి మీద కుట్రలో భాగంగా రాశి గారిని బయట తీసుకొచ్చారు. రాశి గారు వచ్చేసి నన్ను అనసూయ గారి మీద అన్నారు కుట్ర అంటే చేసి అసలు అక్కడ రాశి గారు అనేది లేదు. ఎందుకంటే అనసూయ గారు ఏమైనా ప్రత్యేకంగా జబర్దస్త్ షోలో హీరోయిన్ రాశి గారి ఫలాలు అనే ఒకటి మాట సెంటెన్స్ వచ్చినట్లయితే షీ మే క్వశ్చన్. అలాగే రాశి అంటే ఒకటే కాదు కదా, రాశి ఖన్నా అని ఇంకొక ఆమె కూడా వచ్చింది ఈ రోజున, కొత్త హీరోయిన్ ఉంది. అలాగే రాశి అనే పేరుతో కొన్ని వందల మంది లేడీస్ ఉండొచ్చు. వాళ్ళందరూ వచ్చారా, వచ్చి నన్ను అన్నారని క్వశ్చన్ చేశారా? క్వశ్చన్ చేయడానికి లేదు అక్కడ. ఆమె ప్రత్యేకంగా ఎవరిని మెన్షన్ చేయలేదు. బలాని హీరోయిన్ రాశి గారి ఫలాలు అని చెప్తే నన్ను అన్నది హీరోయిన్ రాశి గారు వచ్చి ఇంకోటి ఏదైనా ఆవిడ పేరు అసలు రాసే కాదు, ఆవిడ పేరు విజయలక్ష్మి. ఆమె పేరు విజయలక్ష్మి. ఆమెకు తమిళంలో ఆవిడ పేరు మంత్ర ఆవిడ పేరు, తెలుగులో మాత్రం రాశి అనేటువంటి పేరుతో ఆమె పిలువబడుతున్నారు. మరి అటువంటిప్పుడు ఆమెకి అంత అప్పటికి అనసూయ గారి గొప్పతనం ఏంటంటే సారీ చెప్పడం. ఓకే, తెలుసో తెలియకో మీకు మనసు నొప్పించినట్టయితే క్షమాపణ చెప్పారు. ఈ విషయం రాశి గారికి కూడా తెలుసు. ఆమె అనుభవాలు కూడా చెప్తుంది కదా. తేజ గారి సినిమాలో ఆమె చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొందంట. నిజమైన సినిమాలో మొదటి రోజు ఆమె చెయ్యకూడని సీన్ నటించేశానండి, నాకు ఇష్టం లేని సీన్ కూడా చేయాల్సి వచ్చింది అని ఆమె క్లియర్గా చెప్తుంది. ఆమె ఇష్టం లేని సీన్ ఎందుకు, తన మనసులో లేని ఇష్టం లేని దాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆవిడ ఒక హీరోయిన్ కాబట్టి. ఆమె హీరోయిన్ కాబట్టి తేజ గారి డైరెక్షన్లో ఒక సినిమాలో యాక్ట్ చేసింది.
తనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అని ఆమె క్లియర్గా చెప్పింది. సో సినిమా ఫీల్డ్లో తప్పదు, డైరెక్టర్ గారు చెప్పినట్టు, ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు నటీనట్లు వినాల్సిందే హీరోయిన్స్. సో అది ఆవిడ క్లియర్గా తెలుసు. అలాగే ఒక యాంకర్ అనేది ఇంకా వాళ్ళతో పోలిస్తే ఇంకా చిన్నదే కదా, మరి వాళ్ళు స్క్రిప్ట్లో ఉన్న భాగంగా చెప్తారు. అనసూయ గారి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉంది? 15th May ఉందండి. 15th May 1985. ఓకే. ఒకటండి, చాలా మంది కూడా ఈ మధ్యన నేను అదే చెప్పదలుచుకున్న బహిరంగంగా, ఈ డేట్ ఆఫ్ బర్త్లు అనేటువంటివి చాలా మందికి నిజంగా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వేరండి, బయట చెప్పుకునే డేట్ ఆఫ్ బర్త్లు వేరు. ఎందుకంటే సర్టిఫికేట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఒరిజినల్ వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇవి ఏదైతే ఉన్నాయో 100% జ్యోతిషం కరెక్ట్గా ఉంటుందండి, అది 100%. అంటే కొంతమంది ఏంటంటే 100% మీన్స్ చాలా వరకు జరుగుతుంది, కొంతమంది 60% కరెక్ట్ అంటారు, అది కూడా ఏకీభవిస్తాను. నా ఉద్దేశం ఏంటంటే కరెక్ట్గానే ఉంటుందని. సో ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే, మీరు మిక్సీలో బియ్యం వేసారనుకో బియ్య పిండి వస్తుంది, శనగలు వేస్తే శనగపిండి వస్తుంది. ఇదే విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇస్తేనే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మంది ఏంటంటే పూర్వకాలంలో సీనియర్స్ తెలిసి ఉంటుంది, ఏజ్ ఎక్కువ వేద్దాం తక్కువ వేద్దాం అని చెప్పేసి వేరే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్లో ఉంటాయి. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటకు రాదు, అవుట్పుట్ కూడా కరెక్ట్ ఉండదు. చాలా మంది అనుకుంటారంటే జ్యోతిష్యంలో అది మనకు కరెక్ట్ తెలీదు. ఇప్పుడు చాలా మంది హీరోలు హీరోయిన్స్ కి గూగుల్లో చూసి జాతకాలు చెప్పేస్తున్నారు, అది కరెక్ట్ కాదని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనసూయ గారి జాతకం? కన్ఫర్మ్, ఎందుకంటే నేను అవి నమ్మను. నమ్మటం అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలియకుండా మనం చెప్పకూడదు. గూగుల్లో చూస్తారు చాలా మంది, డేట్ ఆఫ్ బర్త్ ఏదో వస్తుంది, వాళ్ళది ఒరిజినల్ అదే కదా మనకు తెలియదు కదా, అయి ఉండొచ్చు అయి ఉండవచ్చు. మొన్న ఒక అయ్యగారు ఒక ఆస్ట్రాలజర్ని అడిగాం అనసూయ గారి జాతకం పడితే మీ వల్ల ఆమెకు చాలా కష్టాలు రాబోతున్నాయి అని చెప్పారు. ఎవరు చూడండి, కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. అనసూయ గారు కూడా ఫేట్ నమ్ముతారు, నేను కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సో అందరం కూడా మంచి జరగాలని కూడా భావిస్తున్నాం. సినిమా ఫీల్డ్ అనేటువంటిది ఒక గ్లామరస్ ఫీల్డ్, విపరీతమైన పోటీ ఉన్న ఫీల్డ్ అండి సినిమా ఫీల్డ్ అంటే. ఒక రాజకీయాలు ఒకటి, ఒక సినిమా ఫీల్డ్ ఒకటి, ఈ రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అందుకే సినిమా ఫీల్డ్ వాళ్ళు చాలా మంది రాజకీయాల ప్రయత్నం చేస్తుంటారు. ఏంటంటే ఒక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా, ఒక రాజకీయాల్లోకి వెళ్ళాలన్నా వీళ్ళకి ఏం ఎలిజిబుల్ అవసరం లేదు. ఫస్ట్ దేర్ ఈజ్ నో ఎలిజిబిలిటీ అట్ ఆల్. ఏ చదువు లేకపోయినా కనీసం మనం ఆఫీస్లో ప్యూన్ ఉద్యోగానికి కూడా ఎలిజిబిలిటీ ఉంది, 10th పాస్ ఆఫ్ ఫెయిల్ ఉండాలి. డ్రైవర్ చేయాలంటే డ్రైవింగ్ వచ్చి. ఇప్పుడు మీరు అనసూయని విమర్శిస్తున్నారా? ఇక్కడ సినిమా ఫీల్డ్ లో ఎటువంటి అర్హత లేకుండా ఎవరైనా వెళ్ళొచ్చు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని చెప్పదలుచుకున్నాను. విపరీతమైన కాంపిటీషన్లో ఏమవుద్దంటే అమ్మాయిల మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది, హీరోల మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంది. మరి వాళ్ళలో మనం స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవటం ఎలా? అందుకని హీరోయిన్స్ అనేవాళ్ళు అప్డేట్ ఉంటారు. ఇప్పుడు అనసూయ గారి డ్రెస్సులు ఉన్నాయి, ఆమె లేటెస్ట్ ఉంటుంది, పాస్ట్ డ్రెస్సులు వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి అందరికీ తెలుసు, ఒక మిస్ ఇండియా పోటీలు అందరికీ తెలుసు, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఇంకా ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది $1.7 trillion బిజినెస్ ఉంది ఈ రోజున వరల్డ్ మొత్తంలో. సో ఎంతోమంది, కొన్ని లక్షల మంది ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.